హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క చేసే కారపొడి ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి వీడియో ఎండ్ వరకు. ఎండుమిరపకాయలను అయితే ఆయిల్ ఏమీ వేయకోకుండా మంచిగా అయితే వేపుకున్నాము. అలానే అదే ప్యాన్లో కరివేపాకు కూడా వేసి బాగా వేపుకున్నాము. తర్వాత అందులోనే ధనియాలు కూడా వేసి అవి కూడా వేపుకుని ఫస్ట్ ధనియాలను అయితే మేము పొడి చేసేసుకున్నాము. తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు అలానే ఉప్పు కూడా వేసి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలను కూడా అయితే వేసుకొని బాగా అయితే గ్రైండ్ చేసుకున్నాము. అలా చేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు తీసుకుంటే కారపొడి అయితే రెడీ అవుతుంది. చూడడానికి అయితే మా కారపొడి తెల్లగా కనిపించింది, కానీ తినడానికి మాత్రం చాలా కారంగా అయితే ఉంది. మీరు చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలను అయితే కొంచెం తక్కువ అయితేనే వేసుకోండి. మేమైతే తినలేకపోయాము. ఆల్రెడీ మేము పక్కన పెట్టుకున్నామన్నాం కదా ధనియాల పొడి, మళ్ళీ అది వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాము. మీరు అలా ఏమీ కాకుండా చక్కగా మిరపకాయలు అవన్నీ సమానంగా మీ టేస్ట్కి సరిపడా అయితే వాడుకోండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి